దేవుడు మనతో ఉంటే మనం ఎదటివారికి తీర్పు తీర్చము. దేవుడు మనతో ఉంటే ఎదటివారిని విమర్శించము. దేవుడు మనతో ఉంటే ఎదటివారిని చూసి అసూయపడము. దేవుడు మనతో ఉంటే స్వార్థంగా బ్రతకలేము. దేవుడు మనతో ఉంటే ఎదటివారిని చులకనగా చూడలేము. దేవుడు మనతో ఉంటే ఎదటి వారిని ద్వేషించలేము. దేవుడు మనతో ఉంటే ఎదటి వారివి ఆశించలేము. దేవుడు మనతో ఉంటే వ్యర్థమైన వాటి కోసం ప్రాకులాడము. దేవుడు మనతో ఉంటే పేదరికంలో కూడా నిజాయితీగా బ్రతుకుతాము. దేవుడు మనతో ఉంటే పాపపడిన పాపము చేయలేము. దేవుడు మనతో ఉంటే శత్రువును సైతం క్షమించే గుణం మనలో ఉంది. దేవుడు మనతో ఉంటే బద్ధకంగా కూర్చోకుండా కష్టపడి పనిచేస్తాము. దేవుడు మనతో ఉంటే సమాజానికి ఏదైనా మేలు చేస్తూ ఆదర్శంగా ఉండాలని ఆశపడతాము. దేవుడు మనతో ఉంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తాము. దేవుడు మనతో ఉంటే పగ పెట్టుకోము. దేవుడు మనతో ఉంటే నశించిపోతున్న ఆత్మలను చూసి చలించకుండా ఉండలేము. వారిని రక్షించాలని తపన పడతాము. దేవుడు మనతో ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా ధైర్యంగా బ్రతుకుతాము. దేవుడు మనతో ఉంటే మన తోటి వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారి సంతోషం కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేము. దేవుడు మనతో ఉంటే సమస్యలకు రేపకుండా, సమస్యను రెచ్చగొట్టకుండా సమాధాన పరుస్తాము. మనలో దేవుడు ఉంటే ఐక్యతగా ఉండాలనుకుంటాము. కులాలు మతాలను పట్టించుకోము. కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టించలేము. దేవుడు మనతో ఉంటే దేవుడికి మహిమ తెచ్చే పనులే చేస్తాం తప్ప దేవుని నామానికి అవమానకరమైన పనులేమి మనం చేయం. దేవుడు మనందరినీ ఆ దేవుని ఆత్మతో నింపబడి నడిపించును గాక. ఆమేన్.